హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే లోపల లంగా అనమాట. పెట్టికోట్ కుడుతున్నాను. వెనకటి కాలంలో వేసుకున్నారు కుర్చీ లంగాలు అదనమాట కుడుతున్నాను. ఇదైతే ఫుల్‌గా తీయలేదులెండి. కొంచెం కుర్చీ పెట్టి అంత బొందేసేదాకా కుట్టాననమాట. అది చిన్న వీడియో తీశాను. వెనకటి కాలంలో క్రాస్ లంగాలు ఆరుముక్కలు లేవు కదా, వెనకటి కాలంలో వేసుకునే లంగా పెద్దోళ్ళు కట్టుకునేది అనమాట. అది వరకు ఇలానే కుట్టుకునే వాళ్ళు అందరూ కుర్చీ పెట్టేసుకొని. అదైతే కుడుతున్నాను అనమాట. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? టైలరింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే తాగుతూ ఉండాలి. నేనైతే మిషన్ కుడుతుంటే గొంతంతా ఎండిపోతుందండి, డ్రై అయిపోతూ ఉంటది. అస్తమానం ఇంకా వాటర్ తాగుతానే ఉంటాను నేను ఎక్కువ. మిషన్ కుట్టే వాళ్ళకి వేడి చేసిద్ది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. నేనైతే అలానే చేస్తాను. మళ్ళీనేమో పగలు కూడా ఒక గంట రెస్ట్ తీసుకోవాలి. ఒక గంట పడుకుంటాను నేనైతే. నడుము నొప్పులు వస్తాయి లేకపోతే. నేను చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి కుడుతున్నాను కాబట్టి, ఇవన్నీ పాటిస్తున్నాను కాబట్టి ఏం అవ్వట్లేదు. లేకపోతే మిషన్ అందరికి పడదు, చాలా వేడి ఎక్కువ. అదిగాక నాకు థైరాయిడ్ కూడా ఉంది కాబట్టి పొద్దున్నే పరగడుపున థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటాను నేను. ఇంకా వాటర్ ఎక్కువ తాగుతాను అనమాట. ఒక 5-6 బాటిల్స్ అయిన తాగుతూ ఉంటాను. మిషన్ పక్కన పెట్టుకొని వాటర్ తాగుతూనే ఉంటాను. నాకు ఎందుకో పొద్దున్న లేచిన కానించి గొంతు ఎండిపోతూ ఉంటది. వాటర్ తాగుతూనే ఉంటాను. చల్లగా ఉన్నా సరే వాతావరణము వాటర్ ఎక్కువ అవుతాయి ఎందుకో మరి. ఈ మిషన్ వల్ల ఏదో కానీ తెలవదు కానీ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. మీరు కూడా అలాగే తీసుకోండి. అప్పుడప్పుడు సగ్గుబియ్యం జావా, బార్లీ నీళ్ళు, ఎండాకాలం అయితే బార్లీ నీళ్ళు కూడా తాగుతూ ఉంటాను నేను. మీరు కూడా జాగ్రత్తలు పాటించండి. అన్ని ఏ సీజన్లో వచ్చినాయి ఆ సీజన్లో కాయలు పళ్ళు తింటా ఉండాలి. నేను అలానే చేస్తూ ఉంటాను. అన్నం అయితే తక్కువ కానీ కాయలు అలాంటివన్నీ, మజ్జిగ ఇవన్నీ తాగుతూ ఉంటాను. ఎక్కువ అండి కుడతాను, చాలా చాలా కుడతా ఉంటాను నేను బట్టలు అయితే. మిషన్ కుట్టే వాళ్ళందరూ ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇదైతే కుర్చీ పెట్టడం అయితే అయిపోయింది. ఇది మడత పెట్టి లోపల ఇక సైడ్ కట్టుకునే బొందు కట్టుకునే దగ్గర ఇలా మడత పెట్టుకొని కుట్టుకుంటున్నాను అనమాట. ఇలా కుట్టేసుకుంటే అక్కడ జాయిన్ చేసుకోవడమే. కొంచెం కింద వదులుతాం కదా పక్కన సైడ్ది, అదనమాట మడత పెట్టి కుట్టుకుంటున్నాను నేను. మీరైతే ఏం టిప్స్ పాటిస్తారు మిషన్ కుట్టేటప్పుడు? ఇంకా నాకు సరిగ్గా కుడతాను కానీ వీడియోస్ తీయటం కుదరట్లేదు. సరిగ్గా ట్రైపాడ్ సెట్ చేసుకోవడానికి నాకు కుదరట్లేదు అనమాట. ఇప్పుడైతే బొందు కోసం కట్ చేసుకుంటున్నాను క్లాత్. రెండు సమానంగా పెట్టుకొని మిగిలిన క్లాత్ అనమాట ఇది. వాళ్ళకి ఎంత పన్నా ఉందో అంతవరకు లంగాకి పెట్టేశాను. ఇది బొందు కోసం ఉంచుకున్నాను అనమాట. పైన ఇది బొందును పైన పట్టి రెండు కలిపి వచ్చేసింది దీనికి లంగాకి. అదే క్రాస్ అయితే, క్రాస్ లంగాలు అయితే అది ప్రత్యేకంగా పట్టి ప్రత్యేకంగా అతుక్కోవాలి, తర్వాత బొందు కుట్టుకొని యాడ్ చేసుకోవాలి. దీనికి అలా కాదు, మొత్తం కలిపి వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుందని కుడుతున్నాను ఇది. ఈ బొందు కలిపి వేసేసుకోవాలి. అదైతే జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడైతే లంగా పెట్టి యాడ్ చేసుకొని కుట్టేసుకోవడమే. మీరు ఇంకా టైలరింగ్ చేసేటప్పుడు ఇంకా ఏమేమి టిప్స్ పాటిస్తారు ఏమన్నా తెలియని ఉంటే నాకు తెలియజేయండి. నేనైతే ఇలానే చేస్తాను. ఎక్కువ వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాను అనమాట. ఇంకొక మధ్యాహ్నం టైంలో ఒక గంట గంటన్నర పడుకుంటాను. పొద్దున పడుకొని కుట్టేసుకుంటాను. 1 గంట 2 ఇంటికి వెళ్ళిపోయి గంట పడుకొని మళ్ళీ 4కి వస్తాను. మళ్ళీ 4కి స్టార్ట్ చేసి మళ్ళీ కుట్టుకుంటాను. ఎక్కువ కుట్టలేకపోయినా కానీ రోజు డైలీ మాత్రం కుడతానే ఉంటానండి ఎన్నో కొన్ని. అలా కుడతాం వల్ల ఒక్కసారి ఒక 5-6 జాకెట్లు వేసేసుకొని కుట్టేసుకొని మళ్ళీ రెండో రోజు బద్ధకం వచ్చి ఖాళీ కూర్చోకుండా రోజుకి 4 జాకెట్లు 3 జాకెట్లు అలా కుట్టుకుంటా ఉంటే పొద్దున పూట ఒక 3, సాయంత్రం 2
ఇలా కుట్టుకుంటున్నాం అనుకోండి, మనకి ఈజీగా కూడా ఉంటుంది, పని కూడా తొందరగా అయిపోతుంది. ఏమంటారు మీరు? నేనైతే ఇలా చేస్తా ఉంటాను. ఎక్కువ శాతం అర్జెంట్లో ఉన్న వాళ్ళు ముందు కుట్టేసుకొని కొంచెం లేట్ ఉన్న వాళ్ళే నిదానంగా కుడతా ఉంటాను అనమాట. ఒంటికి శ్రమ లేకుండా చూసుకుంటా ఉంటాను నేను. అనుకున్న టైంకి మాత్రం ఇచ్చేసేస్తాను, ఉంచను అసలు. అందుకని చెప్పి నాకు ఎక్కువ బట్టలు వస్తాయి. వాళ్ళు టైం ఒక 2 రోజులు ఎక్స్ట్రానే చెప్తానమాట. మనకు కుదిరినా కుదరకపోయినా ఏదన్నా పని ఉన్నా కానీ ఆ 2 రోజులు ఎక్స్ట్రా చెప్పుకున్నాం అంటే మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు. అందుకని నాకు ఎక్కువ ఇస్తా ఉంటారు బట్టలు. చాలా వస్తాయండి. ఒక్కొక్కరి బిల్లు 2 రూ. 1000 అలా ఉంటది. ఒక్కొక్కరివి ఒక 10 జాకెట్లు, 7 జాకెట్లు, 4 జాకెట్లు తక్కువ ఉండదన్నమాట. ఒక్కో జాకెట్ ఇచ్చేవాళ్ళు తక్కువ. చాలానే బాగానే వస్తాయి బట్టలు నాకు. ఇంకా కుట్టే ఓపిక ఒకటే ఉండాలి కానండి. మిషన్ గాని నేర్చుకున్నామంటే మనం బాగానే సంపాదించుకోవచ్చు. ఈ బట్టలు కుట్టుకుంటానే నేను షాప్ అది డెవలప్ చేసుకున్నాను. చాలా డబ్బులు వస్తాయండి. ఇంట్లో కూడా చాలా వాటికి డబ్బులతోటే సరుకులు కానీ, ఇంట్లో కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ నడుపుతా ఉంటాను నేను. షాప్లో స్టాక్ తెచ్చుకోవడం కానీ. నేనైతే ఏమన్నా వారాలు రోజువారీ తీసుకొని ఈ షాప్లో బట్టలు కుట్టుకుంటా, ఇవి అమ్ముకుంటా, ఇవి అయితే కట్టుకుంటా తీర్చుకుంటా ఉంటాను అనమాట. ఇలాగే చాలా బాకీలు అయితే తీర్చాను నేను. ఇది షాప్ పెట్టుకొని 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరం కూడా నడుస్తుంది అనమాట. రెంటేనండి షాపు. రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్లులు కట్టుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, అన్ని మిషన్ల మీద వీటి మీద షాప్ మీదే నేను గడుపుతా వస్తున్నాను అనమాట. ముందు మనము హెల్త్ బాగా చూసుకోవాలండి. హెల్త్ సరిగ్గా చూసుకుంటే, స్ట్రాంగ్ గా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం అనమాట. నేనైతే అదైతే నమ్ముతాను. ఒకసారి ఎక్కువ కుట్టేసి తర్వాత కుట్టకుండా ఖాళీగా అట్లా ఉండను. రోజు ఏదో ఒకటి వర్క్ చేస్తానే ఉంటాను. ఎప్పుడు జాకెట్లు అయితే లేకుండా అయితే ఉండవు. నేను షాప్ పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. ఒకవేళ లేవు అనుకున్నప్పుడు నాయి కుట్టుకుంటాను అనమాట. నా జాకెట్లు, నా బ్లౌజులు ఉంటాయి కాబట్టి తీసుకొని అలానే ఉంచేసుకుంటాను. ఖాళీ ఎప్పుడు దొరికినప్పుడు అప్పుడు నాయి కుట్టుకుంటా ఉంటాను. బ్లౌజులు కూడా బాగానే కుదురుతాయని చాలా మంది తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. నేను కొంచెం రేట్ ఎక్కువే పెడతాను ఇక్కడ కుట్టే వాళ్ళ మీద. అయినా కానీ బాగా కుదురుతాయని తీసుకొచ్చి ఇస్తారనమాట. పైపింగ్ కానీ ఏదైనా ఫినిషింగ్ నీట్గా ఉందనుకోండి, మనకి మళ్ళీ మళ్ళీ బట్టలు వస్తాయి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి? ఎక్కువ కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను కదా, టైలరింగ్ వీడియోస్ పెట్టాలంటే నాకు షూట్ చేసుకోవడానికి కుదరట్లేదు. ఆ దారం ఏందో ఆ రోజు అయితే తెగిపోతుందండి. ఎక్కించుకుంటున్నాను తెగిపోతుంది, ఎక్కించుకుంటున్నాను తెగిపోతుంది. బొందైతే ఇలా కుట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే లంగాకి అటాచ్ చేసి పైన పట్టీ ఉంటుంది కదా, అది సన్నగా వేసుకోవాలి. కుర్చీ లంగాకి సన్నగానే ఉంటుంది పైన పట్టీ. ఈ పైన పట్టీ వేసేసుకొని ఇక సైడ్ జాయిన్ చేసుకుని కింద అంచు కుట్టుకున్నామంటే లంగా అయిపోయినట్టే. మొత్తం షూట్ చేయలేదండి, ఏదో అయింది ఆ రోజు మొత్తానికి. అందుకని చెప్పి ఇంతవరకే షూట్ చేశాను. ఇదే పెడుతున్నాను అనమాట. నా మాటలు, నా వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చుతున్నాయా లేదా ఏంటనేది చెప్పండి, కామెంట్ చేయండి. నేనేమనుకోను, మీరు ఏ కామెంట్ పెట్టినా కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను. చిన్న లైక్ అయితే ఇవ్వచ్చు కదా. ఒక లైక్ ఇవ్వడం వల్ల కొంతమందికి షేర్ అవుతాయి నా వీడియోలు. మీకు ఖాళీ టైం ఉన్నప్పుడే చూడండి. ఖాళీ టైం ఉన్నప్పుడే ఏం కంటెంట్ ఏంటి, ఎలా ఉన్నాయి వంటలు ఏంటి, నేనేం వీడియోస్ పెడుతున్నాను, ఖాళీ టైం చూసుకొని నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఖాళీ టైం చూసుకొని వీడియోస్ చూసుకోవచ్చు. మా వీడియో అయితే ఇదేనండి వాళ్ళకి. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అటుపక్క ఇటుపక్క జాయిన్ చేసుకుంటున్నాను అనమాట. బొందు చాలా పెద్దగా ఉంది వాళ్ళకి. దారం ఎన్నిసార్లు తెగిందో చూడండి, అది కుట్టే లోపల చాలా సార్లు తెగింది. ఎక్కించుకుంటున్నాను, కుడుతున్నాను. ఆ రోజు అయితే భలే ఇసుకిచ్చిందండి మిషన్. ఒక్కోసారి అంతే, నేను తొందర కుడదామంటే ఇంకా లేట్ అయిపోతా ఉంటాయి.
ఎంత కొడుతున్నాను కూడా ఇంకా ఇంకా చాలా మిగిలిపోతానే వస్తానే ఉంటే తీసుకెళ్ళి తీసుకెళ్తానే ఉంటారు, కుట్టే కొడతానే ఉంటాను. ఇంకా టైలరింగ్ చేసే వాళ్ళకి ఉంటే కదండి, ఎప్పుడు రెస్ట్ అనేది ఉండదు. ఏదో ఒకటి అది కొట్టాలి ఇది కొట్టాలి అని నిద్రలో కూడా ఆలోచించుకుంటా ఉంటాను. తెల్లారి అయి కొట్టాలి, ఇక ఓ పని చేసుకోవాలి, మిషన్ ఎక్కాలి, ఇదే ఉంటది నాకు ఆలోచన. మా పొడుగు సరిపోద్ది అనుకుంటున్నా, అందుకని కట్ చేసేసుకున్నా. బాయ్.